Margam Media. Please follow, like, share, comment and subscribe. మీకు న్యాయం చేస్తానన్నాడు. ఆ కోరిక కూడా నెరవేర్చాలని కూడా ఈ సభముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను. మరి అలాగే గత ప్రభుత్వము 428 జీవో ఇచ్చింది. ఆ జీవో ప్రకారంగా సర్టిఫికెట్లు ఇవ్వలేదు. అసంపూర్ణంగా శిక్షణ తరగతులు ముగిసినాయి. కాబట్టి మన శిక్షణ తరగతులు పునఃప్రారంభించాలి. శిక్షణ అయిన వారికి సర్టిఫికెట్లు ఇవ్వాలని. మరి అలాగే ఈ 3 మాసాల నుండి ఎన్ఎంసి నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, మరి ఇండియన్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు, ఐఎంఏ వాళ్ళు ముగ్గురు కలిసి ఉమ్మడిగా ఆర్ఎంపీ గ్రామీణ వైద్యులను భయభ్రాంతులకు గురి చేస్తూ కనీసానికి ఇంటికి పోయి తాళాలు వేసుకొని బయటకు పోయే పరిస్థితులు ఏర్పాటు చేసిన మాసాల నుంచి మా గ్రామీణ వైద్యులు ఒక్కొక్కరు కన్నీరు పెట్టుకొని వైద్యం లేక ఉపాధి హామీ పనులు కూడా పోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. వ్యవసాయ పనులు చేసుకునే వాళ్ళు చాలా మంది. ఈ రోజు ఈ ధరలంటే వచ్చినందుకు మీరందరూ మరి అలాగే ఇలాంటి కార్యక్రమాలు భయభ్రాంతులకు చేయకుండా మీరు ఒక ప్రకటన చేయండి. మీకు ఏ అర్హత ఉందో చేయండి. మాకు అర్హత లేనిది ప్రభుత్వానికి 1,40,00,000 రూపాయలు మీ ప్రభుత్వానికి ఫీజు కట్టాము. ప్రతి ఒక్కరికి ఒక 240 రూపాయలు చొప్పున మీ పోస్టులు డిపాజిట్ కట్టాము. మరి ఆ రోజు ఆర్ఎంపీలకు వీళ్ళకి సర్టిఫికెట్లు ఇవ్వద్దని తెలియదా ప్రభుత్వానికి? ఆ రోజు మమ్మల్ని ఎందుకు శిక్షణకి ఇచ్చారు? 10 మాసాలు మమ్మల్ని శిక్షణ ఎందుకు చేయించారు? 10 మాసాలు మమ్మల్ని ఈ ట్రైనింగ్ ఇచ్చి ఆఫ్రాన్ వేయించుకొని బీపీ చెకప్ చేసి స్టెప్లు ఎందుకు ఇచ్చారు? 104లు ఎందుకు పంపించారు ఈ ప్రభుత్వం? ఆ గవర్నమెంట్కి ఆ రోజు తెలియదా? గవర్నమెంట్కు లిస్టులో మీరందరూ ఏ గ్రామంలో ఏ డాక్టర్ ఉండని కూడా ఆ రోజు మీ ఫామ్ నింపి గవర్నమెంట్కి ఇచ్చాం. ఆ రోజు గ్రామీణ వైద్యులకు ఏది లేదని వాళ్ళు చెప్పొచ్చు కదా ఆ రోజు. మరి ఈ రోజు అంతా వాళ్ళు డాటా దగ్గర పెట్టుకొని గ్రామీణ వైద్యులు ప్రయోగాలు చేసుకుంటే సరైనది కాదు. దీన్ని ఈ యొక్క మా కోరికలు నెరవేర్చేందుకు రాష్ట్రంలో ఉన్న 50,675 మంది గ్రామీణ వైద్యులు ఒక తాటిపైన వస్తారు. అందుకని ప్రారంభంగా మొదలుగా ఒక శాంపిల్ మాత్రమే జనగాం జిల్లాలో చూపెడతాను కూడా. Margam Media. Please follow, like, share, comment and subscribe.